బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్, ముగ్గురు హీరోలు, కావలసినంత బడ్జెట్, ముగ్గురు హీరోయిన్లు, మంచి టెక్నీషియన్స్, అన్నింటికీ మించి అద్దరిపోయే డేట్. బాక్సాఫీస్ దగ్గర లేని పోటీ ఒక సినిమా హిట్ కావడానికి ఎంతకంటే కావాల్సింది ఇంకేముంది? అయినా కూడా భైరవన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఏ సినిమా కోసం 20 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. ముగ్గురు చాలా కాలం తర్వాత సినిమా చేశారు. ఒక రకంగా ఈ ముగ్గురికి ఇది రీఎంట్రీ సినిమా. ఖచ్చితంగా దీంతో బ్లాక్ బస్టర్ కొడతామని బలంగా నమ్మారు ఈ హీరోలు. దానికి తోడు ట్రైలర్, టీజర్స్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్స్ వరకు తమను చూడ్డానికి ఆడియన్స్ వస్తారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది జరగలేదు. భైరవన్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా థియేటర్ల వరకు జనాలు రాలేదు. మామూలుగా అయితే పర్లేదు అని టాక్ వచ్చినప్పుడు ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి థియేటర్స్ వరకు ఆడియన్స్ ను ఫుల్ ఆఫ్ చేయాలి. అయితే ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఆ సత్తా లేకుండా పోయింది. వీళ్ల సినిమాను మేము ఎందుకు థియేటర్లో చూడాలి అని ఆడియన్స్ తమను తామే ప్రశ్నించుకున్నట్టున్నారు. అందుకే టికెట్స్ తెగలేదు. భైరవన్ సినిమా డిజిటల్ రైట్స్ 30 కోట్లకు జీ సంస్థ తీసుకుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 కోట్లు అయింది. 30 కోట్లలో సినిమా పూర్తి చేశారు. కానీ 6 నెలలకు పైగా పోస్ట్ పోన్ కావడంతో వడ్డీలతో కలిపి ఆ లెక్క 40 కోట్లకు చేరింది. అయినా కూడా 30 కోట్ల డిజిటల్ రైట్స్ రూపంలో రావడంతో 10 కోట్లు మాత్రమే థియేట్రికల్ రన్ మీద వాళ్ళు ఆధారపడ్డారు. ముగ్గురు హీరోలు ఉన్నారు, పైగా మాస్ సినిమా. చాలా కాలంగా పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా 10 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఫస్ట్ డే టాక్ చూసిన తర్వాత బయటపడిపోతుందనే అనుకున్నారంతా. కానీ 2 రోజుల తర్వాత సీన్ అంతా మారిపోయింది. తొలి 3 రోజుల్లో 5.5 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత కనీసం 1/2 కోటి కూడా వసూలు చేయలేదు. ఇప్పటి వరకు 7 కోట్ల షేర్ కూడా దాటలేదు భైరవం. ముగ్గురు హీరోలు ఉన్నా కూడా అది ఈ సినిమాకు ఏమాత్రం పనిచేయలేదు అంటే ప్రేక్షకులు ఎంత కఠినంగా ఉన్నారో అనేది అర్థమవుతుంది. సినిమా బాగుంటే కానీ థియేటర్స్ వరకు రాము అని వాళ్ళు తెగేసి చెప్తున్నారు. అక్కడ ఉన్న హీరో ఎవరైనా, సినిమా ఏదైనా ఖచ్చితంగా అది సూపర్ కంటెంట్ అని తెలిస్తేనే జేబులో నుంచి డబ్బులు బయటకు తీస్తున్నారు. ఒకవేళ ఏమాత్రం టాక్ తేడాగా వచ్చినా పొరపాటును కూడా థియేటర్స్ వైపు వెళ్లడం లేదు. ఎలాగో 3-4 వారాలాగితే ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకెందుకు థియేటర్స్ వరకు వెళ్లడం అనుకుంటున్నారు వాళ్ళు. అనుకున్నట్లుగానే నెల రోజులలోపే భైరవన్ సినిమా డిజిటల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేస్తున్నా కూడా జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే ఖచ్చితంగా నిర్మాతలు ఆలోచించదగ్గ విషయమే. ఇది కేవలం భైరవన్ సినిమాకు మాత్రమే కాదు, రేపటి రోజు విడుదలయ్యే అన్ని సినిమాలకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే. ఈ సమ్మర్ సీజన్ మొత్తం కలిపితే ఆడియన్స్ చూసింది 3 సినిమాలు మాత్రమే. అందులో ఒకటి కోర్ట్. కంటెంట్ బలంగా ఉండడం, నాని నిర్మాత కావడంతో ఆయన మీద నమ్మకంతో కోర్టు సినిమా చూశారు. అలాగే మ్యాడ్ స్క్వేర్ పూర్తిగా యూత్ ఆడియన్స్ వెళ్లిపోయారు. ఆ సినిమా 3 రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. ఇక హిట్ 3 నాని కోసం వచ్చారు ఆడియన్స్. మళ్ళీ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర హౌస్ఫుల్ బోర్డు కనిపించిందే లేదు. ఇలాంటి సమయంలో థియేటర్లను మూసుకుంటామని చెప్పకుండా ఎగ్జిబిటర్లు ఇంకేం చెప్తారు పాపం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఒక పెద్ద హీరో సినిమా రావాలి, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడాలి. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి.